తమ ఎమ్మెల్యే మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వెంటనే టీడీపీ చర్య తీసుకుంది. తిరుపతి జిల్లా సచ్చివేడ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలు చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక మహిళ లేఖ రాశారు. ఎమ్మెల్యే వేధింపుల్ని పెన్ కెమెరాలో రికార్డ్ చేసినట్టుగా ఆవిడ చెప్తున్నారు. ఆరోపణలు వచ్చిన గంటల్లోనే అధికార టీడీపీ స్పందించింది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రజా జీవితంలో ఉన్న వారి మీద ఈ రకమైన ఆరోపణలు ఈ మధ్య తరచుగా వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో చాలామంది ప్రజాప్రతినిధుల మీద ఈ రకమైన ఆరోపణలు చాలాసార్లు రావడం చూశాం. అయితే అప్పట్లో ఆ పార్టీ అధిష్టానం ఇటువంటి ఘటనల మీద స్పందించేది కాదు. ఏ నాయకుడిని మందలించినట్టు కానీ సస్పెండ్ చేసినట్టు కానీ ప్రకటనలు జారీ చేయాల. మర్డర్ కేసులో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర నుంచి మొదలు పెడితే అసభ్య వీడియోలతోటి ప్రచారంలోకి వచ్చిన అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్ వంటి వాళ్ళ మీద వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు చీమను కూడా వాళ్ళనివ్వాల. అమ్మటి రాంబాబు గారు, అలాగే విశాఖపట్నంలో శ్రీనివాస్ గారు, ఇట్లా చాలామంది మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి. అవంతి శ్రీనివాస్ గారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వెంటనే తీర్పు చెప్పనక్కర్లా. కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆరోపణల్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రజాభిప్రాయానికి విలువనిస్తారు. కోనేటి ఆదిమూలం గతంలో వైసీపీ శాసనసభ్యుడిగా ఉన్నారు. 2024 ఎన్నికల ముందు పార్టీ మారారు. ఆయనకి వెంటనే టీడీపీ పార్టీ టికెట్ ఇవ్వడం మీద కూడా అప్పట్లో కొన్ని విమర్శలు వచ్చినాయి. ఏమైనా కూడా ఇప్పుడు ఆరోపణలు వచ్చిన వెంటనే అధికార పార్టీ ఈ విధంగా చర్య తీసుకోవడాన్ని స్వాగతించాలి.